ఎవర్రా వాడు తమ్ముడు? గుర్తుపట్టావా అన్నయ్య? గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. తీసుకురండి పెట్రోల్. అన్నా, ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావు? అప్పటికన్నా చెన్నమనేని రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా, క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఆగరా, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు. నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారరా. మారతా, వీణ్ణి చంపిన తర్వాత మారతా. అమ్మా నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి అమ్మా నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. నా మాట వింటా వద్దురా. ఇది నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. కన్న తల్లినే గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ. వాడిని వేసేయండి రా. నా కూతుర్నే చంపాలని చూస్తావరా? శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీ కన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళి శక్తి. వాడు ఒంట్లోంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాందే.
వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కొనుక్కున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కొనుక్కున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించు. బాగా తినండి. మొహమ్మద్ బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి. తీరిక పోచేస్తారేంటి? ఆపండి. ఆపండ్రా. వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తినవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్గా చెప్పాలి, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరింతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు. ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా ఒక్క దెబ్బకి. ఏంట్రదే అది? ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి. తల్లి బంగారం, నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? రేయ్, వదిలికి చూపించరా? చూపించండి రా. దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. రేయ్, తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి, లేదా కట్ చేయాలి. అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడదురా బొట్టు.
వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఏంట్రా రాసేది? ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా ఏంట్రా పూర్తి? అనే నన్ను చదవని. నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. వద్దు. సంతకమా? అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్ లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో. లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్ ఏం జరిగిందిరా? అందమైన కూతుర్ని కన్నావు, దిష్టి పోవడానికి ఇద్దరు బెదవులు కన్నావు. వాళ్ళేం చెప్తారు? రాయ్ రాయ్ ఏంట్రా నోరు లేస్తుంది? నన్ను చాటుగా చంపాలనుకున్నప్పుడు ఏమేంద్రా ఈ ధైర్యం? నాన్న ఈడు మామూలుడు కాదు. చెల్లికి మాయ మాటలు చెప్పి అర్ధరాత్రి తన రూమ్కి రప్పించుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి దేవి గదిలోకి దూరాడు. అందుకే వీరికి యాక్సిడెంట్ చేసి కాలో చెయ్యో తీసేసి బుద్ధి చెప్దాం అనుకున్నాం.